అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైతే కొందరు అపశకునంగా భావిస్తారు. చేయబోయే కార్యం సఫలం కాదని కొందరి నమ్మకం. దీంతో పిల్లి ఎదురైతే కొన్ని అడుగులు వెనక్కి వేసి తిరిగి ముందుకు కదులుతారు. ఇలాంటి శకునాలు చాలామంది పాటిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలను ఈ శకునాలు సూచిస్తాయి. ఈ శకునాల ఆధారంగా ఏం జరగబోతోందో ఊహించవచ్చని శకున శాస్త్రం చెబుతోంది. ఇలాగే బల్లి శరీరంపై పడినప్పుడు కూడా కొన్ని శుభాలు అశుభాలు జరుగుతాయని గౌలి శాస్త్రం సూచిస్తోంది. మరి తలపై బల్లి పడితే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి గౌలి శాస్త్రం తెలియజేస్తోంది. శరీరంపై బల్లి పడితే మంచి చెడులు జరుగుతాయని ఈ శాస్త్రం చెబుతోంది. ఏ శరీర భాగంపై బల్లి పడిందనే విషయాన్ని బట్టి మంచి చెడులు ఉంటాయి. గౌలి శాస్త్రం ప్రకారం మానవ శరీరంపై దాదాపు 65 స్పాట్స్ ఉన్నాయి. ఒక్కో ప్రదేశానికి ఒక్కో గుణం ఉంటుంది. ఉదాహరణకు భుజాలు, తల, చేతులు, కాళ్ళు ఇలా శరీర భాగాలపై బల్లి పడితే ఏం జరుగుతుందో గౌలి శాస్త్రం వివరిస్తుంది. తలపై బల్లి పడితే మంచిది కాదట. మరీ ముఖ్యంగా తల మధ్యలో పడితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. తలపై పడితే ఏమవుతుంది? తలపై కొన్ని స్పాట్స్ ఉన్నాయి. తల శిఖర భాగము, తల మధ్య భాగము, కుడి భాగం, తల వెనుక భాగం ఈ ప్రాంతంలో బల్లి పడితే పరిణామాలు వేరువేరుగా ఉంటాయి. తల శిఖర భాగంపై పడితే శుభం జరుగుతుంది. ఆస్తి, భూమి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ముఖ్యమైన ఇది ప్రభావం చూపుతుంది. ఒకవేళ బల్లి తల వెనుక భాగంపై పడితే వ్యక్తి మేనమామకు దురదృష్టం వాటిల్లుతుంది. కుడి భాగంపై పడితే అది సోదరుడికి కీడు జరుగుతుంది. మధ్య భాగంలో పడితే అనారోగ్యం బారిన పడతారు. అయితే పొట్ట, నాభి, ఛాతి భాగాలపై తప్ప శరీర భాగాలపై బల్లి పడితే శుభసూచకంగా భావిస్తారు. మగవారికి కుడివైపు, ఆడవారికి ఎడమవైపు భాగాలపై బల్లి అదృష్టమట. బల్లి తలపై పడినప్పుడు కొన్నిసార్లు మరణ ముప్పు ఉంటుందని ఈ శాస్త్రం చెబుతోంది. బల్లి శరీరంపై పడగానే వెంటనే స్నానం చేయాలి. దేవుడికి దీపం వెలిగించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమాత్రం, ఆవు పెరుగు, ఆవు పేడ కలిపిన మిశ్రమాన్ని తినాలి. దీంతో పాటు బంగారం, వెలిగించిన దీపాలు, విత్తనాలను దానం చేయాలి. ఇలా చేస్తే బల్లి దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించాలి. ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. వీటిని దర్శనం చేసుకుంటే బల్లి దోషం పోతుందని విశ్వాసం. వీటితో పాటు సూర్య చంద్రుల దర్శనం కూడా ఇక్కడ కలుగుతుంది.